ఓం సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటంటే, బిడ్డ, నీ కష్టాలు కన్నీళ్ళు ఇక చాలు. ఇది నేను రాసిన నీ తలరాత, దీన్ని ఎవరూ కూడా చెరపలేరు అని బాబావారు ఈ గురువారం మనకి ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. అదేంటో బాబావారి మాటల్లోని విందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. తల్లి, ఇది నేను రాసినది, దీన్ని ఎవరూ కూడా చెరపలేరు. విని బిడ్డ, నీకే అర్థమవుతుంది అని బాబాగారు ఒక సందేశాన్ని తీసుకువచ్చారు. బాబాగారు ఏం చెప్పబోతున్నారు? బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నీవుగా ఏది కూడా చేయడం లేదు. నీకు ఏది జరిగినా, మంచైనా చెడైనా సరే, ఆల్రెడీ నేను రాసిపెట్టిందే. అలాంటిది నీ జీవితంలో జరిగే ప్రతిదానికి ఎందుకు నీవు దిగులు చెందుతున్నావు? చెప్పు. నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి ముగింపు ఏమిటి అని నీ మనసు తెలుసుకోవాలని ఆరాటపడుతుంది కదా బిడ్డ. ఇప్పుడు అన్నిటికీ బదులు చెబుతాను, విను. పరిష్కారం కూడా తెలుసుకో. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఎప్పుడూ చేసేలాగానే నీ పాపకర్మల వల్ల జరుగుతూ ఉందమ్మా. సరే, ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని విషయాలు జరుగుతున్నాయి? నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇంతమంది ఉన్నారు అంటే, అది వాళ్ళు చేస్తున్న కర్మలు తల్లి. వాళ్ళ కర్మలు పెంచుకుంటున్నారు. అందుకనే వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకు. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళకి తప్పక దండన ఉంటుంది. వారు అనుభవించవలసిందే. నీకు వ్యతిరేకంగా ఎవరైనా నీకు చెడు చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే వాళ్ళు నీ పాపాలన్నింటినీ కూడా తీసుకుంటున్నారమ్మా. నీకు కష్టాలు కలిగిస్తున్నారని వాళ్ళ మనసులో భావన. నీ కర్మను వాళ్ళు పంచుకుంటున్నారని వాళ్ళకి అర్థం కావటం లేదు. ఇవన్నీ కూడా నేను నీ జీవితంలో రాసినవే తల్లి. వీటిని ఎవరూ కూడా తుడపలేరు. సరే, చెడు మాత్రమే రాసిన నేను నీకు మంచి రాయనా చెప్పు, నీకు సంతోషం రాయనా చెప్పు. ఎలా వదులుతాను చెప్పు? కష్టాలు దాటిన తర్వాత వచ్చిన సుఖం బాగుంటుందమ్మా. నీ జీవితంలో ఇదివరకు ఏమి జరిగినా, ఏమి జరగకపోయినా నేను పూర్తిగా వివరిస్తాను. నిన్ను నా బిడ్డ జీవితంలో ఏమి జరగబోతుందో నీ కళ్ళ ముందు ఉంచుతాను. నీ జీవితం ఇలా ఉంటుందని సూక్ష్మంగా తెలుపుతున్నాను. దేవుడు నీ చేతిలో పెట్టింది మనిషి లాక్కోవాలని చూస్తున్నారు. మనుషులు చెడు ఆలోచనలు ఆలోచించడం ప్రారంభించేస్తారు. ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నా బిడ్డ. ఎవరు ఏం చేస్తున్నా అన్నిటినీ నేను గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి కర్మదోషాలు తొలగందే నేను ఏమీ చేయలేను బిడ్డ. మంచి చెడు అని చెప్పిన దాన్ని ఆచరించలేరు. ఎవరో కొందరు మాత్రమే పాటిస్తున్నారు. వాళ్ళు పాటిస్తున్నారు, అది కూడా నేను చూస్తూనే ఉన్నాను. ఇది మంచి, ఇది చెడు అని తెలిసినా కూడా చేస్తూనే ఉంటే, తెలిసి చేసిన దాన్ని ఎవరో దాన్ని మార్చలేరు. వాళ్ళకైనా కర్మలు చేర్చి పెట్టుకుంటున్నారు. అమ్మ, అందరి జీవితంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. నా బిడ్డవైన నీవు నేను చెప్పిన మంచి దారిలో నడుస్తున్నావు కదా, చెడజోలికి పోవటం లేదు. అందుకే నీకు ఇన్ని సందేశాలు, ఇన్ని మంచి మాటలు నీతో మాట్లాడడానికి స్వయంగా నేను వచ్చి నీకు చెబుతున్నాను. అయితే మంచి వాళ్ళు కష్టపడుతున్నారు. దీనికి తుది లేదా అని బాబాని అడుగుతున్నావు కదా తల్లి. ఎప్పుడు నీవు బాబా అని పిలిచావో అప్పుడే నీ కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టేశాను. నీకు మంచి ముగింపు ఉంటుందని అర్థం చేసుకో తల్లి. ముందు చెప్పిన విధంగా నన్ను అందరూ అంత ఈజీగా కొలవలేరు బిడ్డ. నా మాటలు అంత ఈజీగా వాళ్ళు వినలేరు. ఎప్పుడు ఎవరు నా మాటలు ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే నన్ను పూజించగలరు. బాబా అని భక్తితో నన్ను పిలిచినప్పుడే వాళ్ళకి నా అనుగ్రహం అనేది ఇస్తాను. సాయి బిడ్డవైన నీకు నా అనుగ్రహాన్ని అందించాను తల్లి. నీ జీవితంలో ఈ మనుషులు ఆడే ఆటను ఇక ఆట కట్టిస్తాను. తర్వాత నీ జీవితంలో నా లీలలు, అద్భుతాలు చూపిస్తాను. నీతో బంధం కావాలని నేను నీకు ఇన్ని మాటలు చెబుతున్నాను. నీ దగ్గరికి వచ్చి ఇన్ని సందేశాలు అందిస్తున్నాను. కాబట్టి నీవు సాయి బిడ్డవు. నీతో బంధము ఎప్పుడూ ఇలాగే ఉంటుందమ్మా. నీతో మాట్లాడుతున్నాను కదా, లేకపోతే వాళ్ళలాగే నిన్ను కూడా చూస్తూ ఉండేవాడిని. నేను అలా చేయలేదే. నీ మీద ప్రేమ ఉండబట్టే ఈ సాయి నీ దగ్గరికి వచ్చాను. నీకు మంచి చేయాలని నమ్మకమైన బోధలు నీకు బోధిస్తున్నాను. నీ జీవితంలో ఇక మంచి మాత్రమే జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది తల్లి. ఇది నేను నీకు రాసిన తలరాత. దీన్ని ఎవరూ మార్చలేరు. నమ్మకంతో ఉండు బిడ్డ. ఎందుకంటే నీ సాయిని ఎల్లవెల్ల తోడు ఉంటాను. ఈ బాబా ఉండగా నీకు భయం ఎందుకమ్మా?
సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం సాయిరామ్.